ఎలా ఉంటారు? చిన్న చిన్న పొరపాట్లు ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఆ పొరపాట్లు, ఆ తప్పులల్లో కూడా కన్న తల్లి కడుపులో పెట్టుకొని, మా నాన్నకు తెలియకోకుండు ఆ! ఇది చేసుకొని, ఆళ్ళని సరిదిద్దుతూ, మంచి చెడులు చెబుతూ ఆ! ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఆమె కడుపు మార్చుకొని మాకు పెట్టేది ఫ్రెండ్స్. రియల్‌గా చెప్తున్నా. ఆమె కడుపు మార్చుకొని మాకు పెట్టేది. మళ్ళీ ఇస్తరాకులు ఎత్తేదా? మీకు అసలే ఇలాంటివి చెప్పకూడదు. కానీ చాలామంది ఈ విషయాలు దాపెట్టేసి, మేము రిచ్చు, మేమది, మేమిది, మేము జాబులు చేస్తున్నాము, ఎంప్లాయీస్‌ము, సాఫ్ట్‌వేర్ జాబులు, ఆ జాబులు, ఈ జాబులు, లక్షలొస్తున్నాయి. మేము వడ్డీలకి ఇస్తున్నాము, మేము అది ఇస్తున్నాము, మేము ఇది ఇస్తున్నాము, మా గవర్నమెంట్ జాబులున్నాయి. ఇంకొకళ్ళేమో మేము బిజినెస్ చేస్తున్నాము, మాకు అదొస్తుంది, ఇదొస్తుంది, మేము మోడలింగు, మేము ఫ్యాషను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకొని ఇప్పుడు బ్రతుకుతున్నారు. అమ్మ, తమ్ముడు చనిపోయాక. కానీ నేను చెప్పే పచ్చి నిజాలేంటంటే, ఆమె ఇస్త్రాకులంటే ఇస్త్రాకులు ఎత్తడానికి వెళ్ళేది ఫంక్షన్‌కి. అది పెళ్ళిళ్ళకి. ఎత్తడానికెళ్ళినప్పుడు గూడా అక్కడ ఆ ఇస్తరాకుల్లో స్వీట్లు కొంతమంది తినకోకుండా ఇలా వదిలేసేవాళ్ళు చూడండి. ఇట్లా చీర ఇలా కొంగు ఇలా దోపుకొని, ఆ కొంగులో ఎవరన్నా స్వీట్ తినకపోతే అది ఆ కొంగులో ఏసి అలా దాపెట్టేది. ఆ! అలా అలాంటి స్థితిలో నుంచి అలా అన్నం ఎక్కడ దొరుకుతదా? ఎవరు పెడతారా? ఎవరు ఇస్తారా? అనేసేసి చానంటే చానా ఆమె రక్త మాంసాలు కడుపు కడుపులో ఒక బిడ్డను మోసేటప్పుడు తన రక్త మాంసాలు ఒక ఆహ్, ముద్దగా చేసి 9 నెలలు కాసి పెంచి కంటదంటారు కదా! అలా గూడా కాకుండా మా అమ్మ పుట్టినప్పుడు గూడా, భూమి మీద పడ్డప్పుడు గూడా, ఆమె పిల్లలు భూమి మీద పడ్డప్పుడు గూడా, ఆమె రక్త మాంసాలు ఒక కష్టదోరగా ఇది చేసుకొని, ఆమె చెమట ఒక రక్తంగా చేసుకొని, ఆమె బలము ఒక శక్తిగా చేసుకొని, పిల్లల కోసము నేను ఒక శక్తిరాల్లాగా, ఒక తల్లిగా మారి 8 మంది పిల్లల్ని ఎలా పోషించి ఉంటది మీరే చెప్పండి ఫ్రెండ్స్. నేను షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. చానంటే చానా. చెయ్యని పని లేదు, చెయ్యని కష్టం లేదు, పడని నింద లేదు, పడని దెబ్బలు లేవు. మా నాన్నతో 24 గంటలు కొట్టేవాడు, చేసేవాడు. ఎందుకు కొట్టేవాడు మీ నాన్న అని మీరంటారా? రైల్వే జాబ్ వచ్చాక కొంచెం తాగేసేసి ఆహ్, ఏ ఏదుంటే అది చేత్తో కొట్టేసేవాడు. గబా గబా మా అందరిని మళ్ళీ మేము ఇంట్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మమ్మల్ని ఇంకెట్లా కొట్టేవాడో చేసేవాడో అనేసేసి ఎనకాల ఆమె ఎక్కడుంటే అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి ఆ నీడ పట్టుని కాపాడేది. ఆ ఇల్లేమో తాటాకిల్లు. హోల్స్ పడితే నీళ్ళు కారుతుంటే ఆ తాటికలు కప్పేపించడానికో డబ్బులు ఉండేవి కాదు. అలాంటి టైంలో కూడా మమ్మల్ని అందరినీ దగ్గర కూర్చోబెట్టి ఆమె తడిసేది వర్షంలో, ఆమె ఎండేది ఎండలో. తెలుసా ఫ్రెండ్స్, ఆమె అన్ని కష్టాలు పడి 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 లాస్ట్‌కి